అండ్ ఇంకొకటి మనం ఇప్పుడు చూస్తే లైక్ ఆవు పాలు చాలా మంచిదని చెప్పి అది కూడా దేశీ ఆవు పాలు చాలా మంచిదని చెప్పి ఈ మధ్య చాలా మంది లైక్ గేదెల కంటే కూడా ఆవు పాలు మంచిదని చెప్పి వీటిని అంటారు. ఇది మార్కెటింగ్ స్టంట్ అంటారా, నిజమేనంటారా? ఆవు పాలు, గేదె పాలు ఇవి తీసుకుంటే మనం అసలు ముందు వాతావరణ రీత్యా మన భారతదేశంలో వాతావరణ రీత్యా ప్రతిదీ ఏర్పడింది కూడా మన పెద్దలు వాతావరణ రీత్యా ఏర్పాటు చేశారు. అన్ని ఏదో ఋషులు అన్నీ చేసి మనకి విత్తనాలు తయారు చేశారు అవన్నీ చెప్తారు. అది మనకు తెలియదు, మనకి తెలియదు. కానీ నాకు తెలిసిన పరిజ్ఞానంలో నేను చెప్తున్నాను. ఉష్ణ ప్రదేశం మన భారతదేశంలోనే ఉష్ణ ప్రదేశం ఉంది. అంటే సౌత్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్, ఒరిస్సా ఇవన్నీ ఉష్ణ ప్రదేశం, శీతోష్ణ ప్రదేశం. నార్త్లో కొంత శీతోష్ణ ప్రదేశం. మన దగ్గరే అతి శీతోష్ణ ప్రదేశం ఉంది, -డిగ్రీస్కి వెళ్ళే ఇల్లే కానీ ఇవన్నీ కూడా ఇట్లా. ఆవు పాలు అనేది వేడి చేస్తుంది. నా చిన్నప్పుడు మాకు పట్టించేవారు కాదు, మాకు వీ హ్యావ్ మెనీ కౌస్ అనమాట, పట్టించేవారు కాదు. ఆ గేదె పాలే పట్టించేవారు. మీకు ఎక్కడైతే ఉష్ణ ప్రదేశం ఉందో అక్కడ గేదెలు ఎక్కువ ఉంటాయి. ఓకే. శీతోష్ణ ప్రదేశంలో ఆవులు ఎక్కువ ఉంటాయి. అతి శీతోష్ణ ప్రదేశంలో ఇక ఆవులే ఉంటాయి. ఓకే. ఈ ఉష్ణ ప్రదేశం అనేది లివర్ ఫంక్షనింగ్ గురించి, అది మెడికల్కి సంబంధించింది. లివర్ ఫంక్షనింగ్ మన బాడీ బయట ఉన్న టెంపరేచర్ని బాడీ టెంపరేచర్కి తీసుకొచ్చే కార్యక్రమం లివర్ది. ఓకే. ఇప్పుడు మనం ఉష్ణ ప్రదేశంలో ఉన్నాము, మనం ఆవు పాలు తాగితే వేడి, డెఫినెట్లీ అది ఎవరు కాదనకపోయినా కానీ అది నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, పెద్దలందరూ చెప్పింది. అది ఆ వేడిని ఇంకా వేడి చేసి ఇంకా ఓవర్ వర్క్ చేస్తాం అనమాట. అది అందుకనే మనకంతా కూడా కాయగూరలు తినాలి. ఉష్ణ ప్రదేశం వాళ్ళు, మనం కొంచెం హీట్ ఎక్కువ ఉండే ప్లేస్ వాళ్ళు కాయగూరలు తినాలి, మజ్జిగ తాగాలి, నిమ్మరసం తాగాలి. ఇవి మనం తీసుకోవాల్సింది. చారు ఎక్కువ ఉంటుంది. ఓకే.